ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? వీటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? అలాగే వీటికి సర్జరీ ఒక్కటే మార్గమా? అన్ని రకాల డిస్క్ సమస్యలకు హోమియోలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ ఉమర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి? అలాగే ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆర్థరైటిస్ ముఖ్యంగా చూస్తే కనుక కీళ్ళ సమస్యలు, అంటే మనకు కీళ్ళలో ఏదైనా నొప్పి కానీ, వాతం కానీ, వాపు కనిపించడం, నీరు గురడం, ఇటువంటి కొన్ని లక్షణాలు మన కీళ్ళ సంబంధించి ఏమైనా కనిపిస్తే కనుక దీన్ని ఆర్థరైటిస్ అనగా గుర్తిస్తారు. సో కొన్ని ఆర్థరైటిస్ అనగా రకరకాలుగా ఉన్నాయి. వాటిలో కొన్ని అధికంగా కనిపించే ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత గౌటీ ఆర్థరైటిస్, ఇతర ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్ కానీ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనేది కనిపించే అవకాశం మనకు చూస్తున్నాము. సో ఈ ఆర్థరైటిస్ అనేటిగా మనం విన్న వెంటనే ఏదైనా కీళ్ళ సంబంధించి సమస్య, కీళ్ళ నొప్పి, వాతము, కీళ్ళలో కదలిక సరిగ్గా ఉండకపోవడము, స్టిఫ్నెస్ ఉండడము, కీళ్ళలో శబ్దాలు వినిపించడము, ఇవన్నీ కూడా జరిగినప్పట్లో మనము ఇది ఆర్థరైటిస్ సంబంధించి సమస్య అనుకోవచ్చు. ఓకే అండి, ఆస్టియో ఆర్థరైటిస్ ఎవరికి వస్తుంది? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ మనం ఇది అరుగుదల సమస్య అన్నట్టుగా గుర్తుంచుకోవచ్చు. అరుగుదల సమస్య అధికంగా వయసులో ఉన్న వాళ్ళలో వాళ్ళ గుజ్జు అరిగిపోతుంటూ ఆ గుజ్జు రాపిడి జరగడం వల్ల మనకు కీళ్ళ మీద కీళ్ళు ఘర్షణ మొదలవుతూ అవన్నీ సిచ్యువేషన్స్లో మనం ఈ సమస్య ఎక్కువ శాతం చూస్తాము. ఇదేంటంటే మనకు వయసు పెరిగినట్టుగా మానే శక్తి కొంచెం తగ్గిపోతూ మనకు గాయం ఏమైనా ఉన్నా తొందరగా మానకుండా అరుగుదల సమస్య అనగా దారి తీసిన సందర్భంలోనే మనం ఇది ఆస్టియో ఆర్థరైటిస్గా గుర్తించుకోవచ్చు. సో ఈ మధ్య మనము ఈ సమస్య పెద్ద వయసు కాకుండా నడి వయసు, ఇంకా చిన్న వయసులో కూడా మనం ఈ సమస్య చూస్తున్నాం. వాటి కారణము అధిక బరువు, నిలబడి పని చేయడం, అధికంగా కూర్చొని పని చేయడము, వ్యాయామం సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ కారణాలుగా మనం అనుకోవచ్చు. ఓకే అండి, గౌటీ ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి? ఎక్కువగా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఓకే, గౌటీ ఆర్థరైటిస్ మనము గౌట్ అన్నట్టు కూడా చెప్తాము. ఇవి అన్నిటికీ కారణము మనకు కీళ్ళలో ఉప్పు, ఒక సీరం యూరిక్ యాసిడ్ అన్నట్టుగా ఒక ఉప్పు డిపాజిట్ వచ్చేసి ఆగిపోవడము, ఆ కీళ్ళలో మనకు ఘర్షణ మరియు నొప్పి, కదలిక సరిగ్గా ఉండకపోవడం కారణం అవ్వడం వల్ల మనం దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాము. మనం చెప్పాము ఇందాక, ఆర్థరైటిస్ అనగానే మనకు కీళ్ళ సంబంధించిన సమస్య. సో గౌట్లో వచ్చే ఈ కీళ్ళ సమస్యని గౌటీ ఆర్థరైటిస్ అన్నట్టుగా అంటారు. ఓకే అండి, నిజామాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో సార్, నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే చిన్నారెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి చిన్నారెడ్డి గారు. సార్ చెప్పండి. హలో. హలో సార్, నమస్కారం అండి. సార్ మాది రైట్ సైడ్ లెగ్ గుంజుతుంది మేడం. ఎప్పటి నుంచి? ఒక 3 months అవుతుంది సార్. ఓకే, ఎటువైపు నుంచి అండి? ఏ భాగం నుంచి ఎటు వరకు గుంజుతుంది ఇది? రైట్ సైడ్ నుండి కింది దాకా, నడుము నుంచి కింద దాకా, అరికాల దాకా సార్. ఓకే, ఇది మీకు సమస్య స్పాండిలోసిస్ మరియు సియాటికా సమస్య ఉండొచ్చండి. నడుము నొప్పి ఏమైనా ఉంటుందా? సార్ ఫస్ట్ నడుములో వచ్చింది, నడుములోకి వెళ్ళి ఇక్కడికి దిగింది సార్. సరేనండి, నేను చెప్తాను. వీటికి మామూలుగా ఈ సమస్య చూస్తే కనుక లుంబార్ స్పాండిలోసిస్, డిస్క్ సంబంధించి సమస్య. డిస్క్ సమస్య అన్నట్టుగా ఇప్పుడు చూస్తే మనకు ఎముకల మధ్యలో ఒక రబ్బర్ వాషర్ మాదిరిగా ఒక డిస్క్ ఉంటుంది. మనకు కీళ్ళ కదలిక కోసము జాయింట్స్ అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి ఇలానే మనకు వెన్నుపూసలో మనకు ఎముక మధ్యలో ఒక రబ్బర్ వాషర్ కుషన్ మాదిరిగా ఉంటుంది. ఈ రబ్బర్ వాషర్ మరియు ఈ కుషన్ అడగ కొంచెం సాగుతూ అరుగుదలతో మనకు ముందున్న నరం మీద ఒత్తిడి వేస్తే కనుక ఈ నరం పైన ఒత్తిడి అవుతూ తిమ్మిరి, నొప్పి, మంట, లాగడం, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తుంటాయి. సో అతి పెద్ద నరము సియాటికా నర్వ్. సో ఈ నరం మీద మనకు ఒత్తిడి జరిగినప్పట్లోనే సియాటికా సమస్య చూస్తాము. మీరు ఇప్పుడు బాధపడుతున్నదే ఇదే సమస్య. సో ఒకసారి ఎంఆర్ఐ లుంబార్ స్పైన్ అన్నట్టుగా ఒకసారి పరీక్ష చేయించి మీరు దగ్గరలో ఉన్న హోమియో కేర్ సెంటర్కి ఒకసారి సంప్రదించండి. శాశ్వత పరిష్కారం అందుకోవడానికి మన దగ్గర చాలా మంచి చికిత్స ఉంది, ఒకసారి సంప్రదించండి. ఓకే అండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాతం వ్యాధి మనం చాలా సంవత్సరాలు, చాలా ఏళ్ళ నుంచి చూస్తుంటున్నాము. ఈ వాతం వ్యాధి రావడానికి కారణము కీళ్ళ మధ్యలో మన రోగనిరోధక శక్తి మనకు ఆందోళన చేస్తూ
ఈ కొరికేయడము అక్కడ మనకు వాతం లాంటి కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడే మనం ఈ సమస్య చూస్తాము. అంటే మన రోగనిరోధక శక్తి మనకు ఆందోళన చేసి మన బాడీ భాగంని, మన కీళ్ళ భాగంని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పట్లో ఇది వాతం సమస్య అనగా కనిపిస్తుంటుంది. సో వీటికి రావడానికి కారణము వంశపారిపరము, మనము ఒత్తిడి, మానసికంగా లేక ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది మన రోగనిరోధక శక్తి ఆ ఇన్ఫెక్షన్ బదులు తప్పుగా అర్థం చేసుకొని మన కీళ్ళ మధ్యలో ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉత్పత్తి చేసినప్పట్లో ఈ సమస్య అనగా కనిపిస్తుంటుంది. సో ఇది ఏజ్ అన్నట్టుగా ఏమీ లేదు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్నపిల్లలు కూడా రావచ్చు, పెద్దవాళ్ళు కూడా రావచ్చు, నడి వయసు అందరికీ కనిపిస్తుంటుంది. సో ఇవి కాక వీటిలో జాయింట్స్ అన్నట్టు కూడా చాలా వర్సటైల్, అంటే చాలా ఎక్కువ కీళ్ళలో మనం ఈ సమస్య చూసే అవకాశం ఉంటుంది. సో ఇది వాతం వ్యాధి అన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో వెంకటేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్ అండి. నమస్కారం, విలేజ్ ఛత్తీస్గఢ్ ఫోన్ చేస్తాను. ఓకే, యాక్చువల్లీ నాకు లెగ్ అనేది, రైట్ లెగ్ అనేది ఆల్వేస్ పెయిన్ అవుతూ ఉంటుందండి. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes అని నిల్చున్నా లేకపోతే కూర్చోవడం అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే 10 minutes లో అలా పెయిన్ వస్తుందండి. నిలబడిన వెంటనే మీకు 10 నిమిషాల వరకు నొప్పి ఉంటుంది. అవునండి. తర్వాత మళ్ళీ అలా ఇంకా వాక్ చేయడం అనేది కుదరదు, ఏం పాసిబిలిటీస్ అనేది ఉండదండి. అంటే మీరు నడుస్తుంటే మరి నొప్పి తగ్గుతుందండి? లేదండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes అలా నిల్చున్నాను ఎక్కడైనా, రైట్ లెగ్ అనేది ప్రతిసారి అలా పెయిన్ గానే ఉంటుందండి. ఓకే, సో మీకు మోకాళ్ళ సంబంధించి సమస్యల్లో ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య అన్నట్టుగా మొదలు పెడుతుంది. ఇది ఒక అరుగుదల సమస్య. మనం ఇందాక చెప్పాము, ఇది వరకు మనం ఇది పెద్ద వయసు వాళ్ళని చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు చిన్న వయసులో, నడి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్య వస్తుంది. వృద్ధి పరంగా ఎక్కువ నిలబడి ఉన్న వాళ్ళలో, అధికంగా కూర్చోవడం వాళ్ళలో, బద్ధకము, వ్యాయామం తక్కువ ఉండడం వాళ్ళలో, బరువు ఎక్కువ అవుతున్న వాళ్ళలో మనకు ఈ మోకాల మీద ఒత్తిడి జరుగుతూ ఇక్కడ రాపిడి మొదలవ్వడం, అంటే బోన్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. మనం బరువు ఎక్కువ పెడుతున్నాం అనుకోండి, ఆ గ్యాప్ తగ్గిపోతూ కీళ్ళు మధ్యలో గ్యాపింగ్ తక్కువైపోయి బొక్క దగ్గరికి వచ్చేసి రాపిడి అన్నట్టుగా స్టార్ట్ చేస్తుంటుంది. సో ఇటువంటి సందర్భం మీద మీరు నిలబడినా, నడిచినా, మెట్లెక్కినా ఇటువంటి పక్షంలో మనకి ఈ సమస్య ఎక్కువైపోవడం అన్నట్టుగా చూస్తాము. సో దీనికి ఫ్రీ నీ ఎక్సర్సైజెస్, మనకు మామూలుగా మోకాలు కదలిక ఫ్రీగా మనకు ఫ్రిక్షన్ లెస్ అన్నట్టుగా ఉన్నప్పుడులో వాటి మీద ఒత్తిడి లేకుండా ఎట్లా మూమెంట్ ఉంటాయి ఆ ఎక్సర్సైజెస్ చేయాలి. అది కాక హోమియోపతి చికిత్స వాడితే మీకు శాశ్వత పరిష్కారం అందుకుంటారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, గణేష్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో చెప్పండి గణేష్ గారు. సార్, ఇది నా ఏజ్ 21. ఓకే సార్, ఇది నాకు కీళ్ళు అంటే ఏమంటారు, బైక్ నడుపుతున్నా గానీ, కూర్చున్నా గానీ, నించున్నా గానీ సౌండ్ చేస్తున్నాయి సార్, వైబ్రేషన్ లాగా. అంటే మోకాల్లోనా ఇతర? మోకాళ్ళు సార్, మోకాళ్ళు. ఓకే, బరువు ఎంత ఉన్నారు గణేష్ మీరు? నేను వచ్చేసి 82 ఉన్నా సార్, 82. ఇదే కారణం గణేష్గా మీరు చూస్తే కనుక మన హైట్ 5'10", 5'11" ఉన్న ఈ 82 వెయిట్ అన్నట్టుగా చాలా అధికంగానే ఉంది. 6 పైన ఉన్న వాళ్ళకు ఇది మోడరేట్ వెయిట్ కనుక మనం అనుకోవచ్చు. మీరు ఓవర్ అబవ్ యావరేజ్ అన్నట్టుగా మీరు BMI అన్నట్టుగా ఉంది. సో ఇటువంటి పక్షంలో బైక్ డ్రైవింగ్ కానీ, నిలబడి పని చేయడం కానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా ఉన్నా సరే వీళ్ళకు మోకాల మీద అధికంగా ఒత్తిడి పడుతుంటుంది. సో అటువంటి పక్షంలో ఇక్కడ మూమెంట్స్, క్రిపిటస్ అంటారు దీన్ని, మీకు అది శబ్దాలు వస్తున్నాయి చూడండి, క్రాక్లింగ్ సౌండ్స్, ఈ క్రిపిటస్ అన్నట్టుగా రావడం సాధ్యము. సో మీరు కూడా ఇందాక నేను చెప్పాను, ఫ్రీ నీ మూమెంట్ ఎక్సర్సైజెస్, కాళ్ళు కొంచెం కదిలియడంలో మనకు ఫ్రిక్షన్ లేకుండా, వాటిపైన ఒత్తిడి లేకుండా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి పాటియండి. హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నట్టు కూడా 2 ఎక్సర్సైజెస్, ఇవి 2 చేస్తే కనుక తప్పకుండా మీకు ఈ సమస్య తీరుతుంది. ఒకవేళ ఇది చేసిన తర్వాత కూడా మీకు నొప్పి అన్నట్టుగా, ఈ శబ్దం అన్నట్టుగా తక్కువ కాకపోతే ఒకసారి హోమియో కేర్కి సంప్రదించండి. ఓకే అండి, కొంతమంది ఇందాక కాలర్ అడిగినట్టు ఎక్కువసేపు నిల్చోలేకపోతారు, అలాగే సమ్మర్ వస్తుందంటే వాళ్ళకి అరికాలలో మంటలు కొంతమందిలో చూస్తుంటాం. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్థరైటిస్కి చెందినవి, వీళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? అవును. సో మామూలుగా చూడండి, కీళ్ళ సమస్యలు ఏవైనా ఉన్నాయి,
తాత్కాలికంగా ఉన్నాయనుకోండి దీన్ని ఆర్థ్రాలజియా, లిమిటెడ్ పీరియడ్ ఆర్థరైటిస్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ దీర్ఘకాలికంగా ఉన్నాయి, 3 నెలలకైనా అధికంగా మనకు నొప్పి పెడుతుంది, నేను ఒక పని చేస్తున్నప్పుడు ఆ ప్రక్రియ ద్వారా నాకు నొప్పి ఎక్కువైపోతుంది అంటే మామూలు ప్రక్రియ, నిలబడము, కూర్చోవడం, మెట్లు ఎక్కడం ఇవన్నీ కూడా జరగాల్సిన పనులే. సో ఇవి చేస్తున్నప్పుడు కూడా మనకు ప్రతిసారి నొప్పి పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోండి, తప్పకుండా వీళ్ళ కీళ్ళలో సమస్యలు ఉన్నాయి, అందుకే వీళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. సో ఇది ఆర్థరైటిస్ చెందిన సమస్యనే అనుకుని మనం గుర్తుంచుకోవచ్చు. అది కాక వీళ్ళకి ఏదో ఒక లోపం ఉండడము, కాల్షియం లోపం కానివ్వండి, విటమిన్ డి లోపం కానివ్వండి, లేక కాండ్రోటిన్ ఏదైనా మన గుజ్జు అన్నట్టుగా చెప్తాము, ఇవన్నీ కొంచెం తగ్గడం వల్లనే మనకి ఈ సమస్య అన్నట్టుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి సబ్స్టిట్యూట్ అయినా చేయాలి, లేకపోతే మన బాడీలోనే ఉత్పత్తి అయ్యే రకంగా దీన్ని పూర్తిగా యూటిలైజ్ అయ్యేటట్టుగా చూడాలి. మనం ఎక్సర్సైజ్ అవన్నీ రెగ్యులర్గా పాటించి ఆ కీళ్ళ మధ్యలో ఉన్న సమస్యని తగ్గించాలి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో సార్. హలో మేడం. मोइनुद्दीन गारू చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. हाँ मैडम, ये रीढ़ की हड्डी जो है ना कमर की. बोलिए मोइन जी. हेलो बोलिए. वही साहब, मेरी ये जो रीढ़ की हड्डी है कमर की जी. हाँ, ये दर्द देती है साहब. ये क्या है, थोड़ा बैठने उठने में कट आवाज आती है. ठीक है, कब से हो रहा है ये और आपकी उम्र कितनी है? मेरी उम्र 30 साल की है साहब. जी. कब से हो रहा है ये मेरे को एक बार एक्सीडेंट हुआ था जी. एक्सीडेंट होने के बाद एक 3 महीने से हो रहा दर्द की. ठीक है, आपको जो प्रॉब्लम है वो लुम्बार स्पॉन्डिलोसिस का प्रॉब्लम है. आप टेस्ट MRI लुम्बार स्पाइन टेस्ट कराइए, नज़दीकी होमी केयर सेंटर पे आइए, इंशाल्लाह हम आपकी मदद करेंगे. इसके अलावा कुछ बैक स्ट्रेंथनिंग एक्सरसाइजेज रहेंगे, आप इंटरनेट पे सर्च करेंगे तो आपको मिल जाएगा, या आप नज़दीकी फिजियोथेरेपिस्ट के पास बताइए. సో ఈ పేషెంట్కి ఉన్న సమస్య లుంబార్ స్పాండిలోసిస్ సమస్య. ఈ లుంబార్ స్పాండిలోసిస్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా డిస్క్ అంటే మనకు ఎముకల్లో మధ్యలో ఉన్న దిండు సాగిపోవడము, ఇవన్నీ కొన్ని ప్రాబ్లం జరిగిన తర్వాత నడుము నొప్పి రావడం అన్నట్టుగా చూస్తున్నాము. సో ఇది లుంబార్ స్పాండిలోసిస్ అన్నట్టుగా సమస్య అనుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మేడం గారు. చెప్పండి రవి గారు, మీరే ప్రాబ్లం ఏంటో. నాకు నడుము నొప్పి సార్ మేడం గారు. మినిమం 30 సంవత్సరాలు ఉంటుంది. మరి మంగపేట మన వరంగల్ జిల్లా అండి. ఓకే, వయసు ఎంత ఉన్నారు రవి గారు? నాకు 30 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే, ఎప్పటి నుంచి అవుతుంది సమస్య? సార్ ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఒక 3 నెలల నుంచి వస్తాను సార్. సో ఏమైనా ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ వాడుతున్నారా? మొన్నట్లా మా ఆవిడకి కూడా సేమ్ టు అండి. మొన్న మా ఆవిడని పంపించానండి. కొద్దిగా మేము ఆర్థిక ప్రశ్న పేదవాళ్ళం అండి. ఓకే, మామూలుగా చూడండి, ఒకవేళ మీరు మేనేజ్మెంట్ పరంగా ఇప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, మెడిసిన్ వాడడం కష్టమవుతుంది అనుకోండి, వ్యాయామం అయితే చేయొచ్చు. మీరు వ్యాయామం అన్నట్టుగా బ్యాక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్, లుంబార్ ఎక్సర్సైజెస్ అన్నట్టుగా ఉంటాయి, నడుము గట్టి చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఆ ఒత్తిడి అన్నట్టుగా తగ్గుతూ ఉంటుంది. మీరు బ్యాక్ కోసము ఒక బెల్ట్ కూడా వస్తుంది, లుంబో సాక్రల్ బెల్ట్ అని, అది కూడా వాడచ్చు. అవి మామూలుగా మీరు యూజ్ చేయడం వల్ల ఒత్తిడి అనేది తగ్గుతూ మనకు ఈ నరం మీద ఆ నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి పాటి అండి, తప్పకుండా సాయం దొరుకుతుంది. ఓకే అండి, ఛత్తీస్గఢ్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, గోవిందరాజు గారు నా పేరు చెప్పండి. గోవిందరాజ్ అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రాజు గారు. బొక్కులోటు అంటే ఒక బొక్కులాగా అయిపోయిందండి. ఎక్కడండి? ఆ బొక్కులాగా అయిపోయి అదేంటి చాలా ఫిట్ చేస్తుందండి. మళ్ళీ ఇంకొకసారి సమస్య చెప్పండి, సరిగ్గా అర్థం కాలేదు. సార్ బొగ్గులోటు పొక్కులాగా అయిపోయిందండి. ఎక్కడ? ఆ పొక్కేటి ఇద్దాం పీక్ అంటే పెద్దదైపోతుందండి రోజు రోజుకి. దేని వల్ల అవుతుందో చెప్పగలరా? ఏ భాగంలో ఉంది చెప్పండి. ఇది నోట్లోటండి, బొగ్గు ఉంటుంది కదా. ఓకే, మీకు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? టొబాకో కానీ? లేదండి, ఏ అలవాట్లు లేవండి. ఓకే, చిన్న ఇది వరకు పొక్కుల్లాగా ఏమైనా వచ్చాయా మీకు నోటిలో? లేదండి, ఎప్పుడే పొక్కులు రాలేదండి, ఫస్ట్ టైం అండి. చూడండి, ఇది థరోగా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. మనం 2-3 సమస్యలు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఎక్కడైనా సిస్ట్, మామూలుగా సలైవరీ కెనాల్స్ అన్నట్టుగా మనం చూస్తాము. నోటి కింద మనకు నాలుక కింద చిన్నగా హోల్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఉమ్ము అన్నట్టుగా బయటకు వస్తుంటుంది. అది కాక మనకు ఏదైనా చుట్టుపక్కకి ఏదైనా గడ్డలా కనిపించే కనుక, సో ఈ యాబ్సెస్ ఫార్మేషన్, అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనం ఇది చూస్తాము. రెండవది మనకు పొక్కుల్లాగా కనిపించడము, లేక తెల్లగా అయిపోవడం ఏమైనా కనిపిస్తే కనుక
దీన్ని మనము ఇతర టెస్ట్ ద్వారానే ఇది క్యాన్సరా లేదా ఇతర అల్సర్సా ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. థరో ఎగ్జామినేషన్ చేయించాలి. ఇప్పుడే మీరు టెన్షన్ పడకండి, దగ్గరలో ఉన్న డాక్టర్ ఫిజిషియన్తో ఒకసారి కన్సల్ట్ అవ్వండి. చాలా రోజులు సమస్య ఉన్నారు కాబట్టి త్వరలోనే దీనికి యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తారు, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు అసలు, అలాగే సర్జరీని ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు? ఓకే, సో చూడండి, మామూలుగా నీ సర్జరీస్ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో, సో అధికంగా బాధ పెట్టే వాళ్ళలో, ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ రోగ నిరోధక శక్తి అస్సలు సహకరణం ఇవ్వడం లేదనుకోండి, అటువంటి సమయంలో నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే బెటరు. లేదా మామూలుగా మనం నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా సుమారుగా 50% ఛాన్సెసే ఉంటాయండి. సో వాళ్ళకు 50% సర్జరీ చేసే వాళ్ళు బెటర్ అవుతుంది, 50% పేషెంట్స్లో మనకు ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఏదో రకంగా మోకాలు నొప్పి తగ్గిపోవచ్చు, కానీ ఆ జాయింట్ ఉంటుంది కదా మనకు, ఈ ప్రోస్థెసిస్ మనకు ఆర్టిఫిషియల్ జాయింట్ వేసిన చోట మనకు ప్రాబ్లమ్స్ రావడము, మోకాలు స్టిఫ్నెస్ ఉండడము, ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటాయి. సో ఇక్కడ 50% ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో అవాయిడ్ చేయడమే చాలా మంచిది. మనము సప్లిమెంటేషన్ తీసుకుంటూ మనము ఇది పాలియేటివ్ ట్రీట్మెంట్, హోమియోపతిలో పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఉట్టి నొప్పి తగ్గడానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. అంటే మనకు ఇక్కడ రోగ నిరోధక శక్తి మనకు సహకరణం ఇవ్వలేదు కాబట్టి మనం పూర్తిగా ఈ వ్యాధిని తగ్గించలేము. అటువంటి పక్షంలో నొప్పి కోసము అలోపతి మెడిసిన్స్కైనా హోమియోపతి మెడిసిన్ వాడడము మేలు. ఇక్కడ మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు కాబట్టి ఇటువంటి పక్షంలో కూడా మనం హోమియోపతి యూజ్ చేసి దీనికి పూర్తిగా అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. పట్టాభిరామయ్య గారు చెప్పండి. లేదు సార్ మేడం, మా మిస్సెస్ కి కొంచెం లెఫ్ట్ సైడ్ నా బ్యాక్ పెయిన్ లాగా. ఓకే చెప్పండి. మా మిస్సెస్ కి మేడం కొంచెం బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది మేడం. ఎప్పటి నుంచి? ఎడం పక్కన మేడం. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూని తగ్గించి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, నేను చెప్తాను. మామూలుగా ఎడమ పక్కకు ఆమెకు నడుము నొప్పి ఉందంటున్నారు కాబట్టి కావచ్చు. నడుము నొప్పి ఫీమేల్స్లో చాలా అధికంగా చూస్తాము. ఫీమేల్స్లో కొన్ని రీజన్స్ వల్ల మామూలుగా తాత్కాలికంగా నడుము నొప్పి రావడము, అదే నడుము నొప్పి చాలా ఎక్కువగా కనిపించడము, తిరిగి మనకు అది దీర్ఘకాలిక సమస్యలు మారిపోవడం అనేట్టుగా చూస్తుంటాము. సో వీళ్ళకు లుంబార్డ్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. సో మామూలుగా ఫీమేల్స్లో లుంబార్ ఏరియాలో పెయిన్ మామూలుగా సాధ్యమైన వరకు చూస్తుంటాము. బట్ దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్న వాళ్ళలో ఇది లుంబార్డ్ స్పాండిలోసిస్ అన్నట్టుగా మనం గుర్తుంచుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎంఆర్ఐ లుంబార్డ్ స్పైన్ అని పరీక్ష చేయించి ఆమెకు ఒకసారి దగ్గరలో ఉన్న హోమియో కేర్ సెంటర్ సంప్రదించండి. ఏ ప్రాబ్లం ఎక్కడుందన్నట్టుగా మనం దాన్ని పూర్తిగా ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ అన్నట్టుగా చెప్తాం. ఓకే అండి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి అసలు, అలాగే కొంతమందికి డిస్క్ బల్జ్ అయింది అంటారు, డిస్క్ బల్జ్ ఎందుకు అవుతుంది అంటే ఏంటి అసలు? ఓకే, మామూలుగా చూడండి, డిస్క్ ప్రాబ్లమ్స్ మనం ఇందాక చెప్పాము పేషెంట్స్కి. ఈ స్పాండిలోసిస్ ఉన్న సమస్య వాళ్ళలో ఏమవుతుందంటే స్పాండిలోసిస్లో ఒక 3-4 రకాలుగా సమస్యలు వస్తాయి. ఆస్టియోఫైట్ ఫార్మేషన్, డిస్క్ థిన్నింగ్, డిస్క్ బల్జెస్, మనకి ఇట్లాంటి కొన్ని సమస్యలు అన్నట్టుగా మనం చూస్తుంటాం. సో ఈ డిస్క్ సంబంధించిన సమస్యల్లో అధిక కనిపించే సమస్య డిస్క్ బల్జెస్ మరియు డిస్క్ ప్రొట్రూజన్స్, ప్రొలాప్స్ అన్నట్టుగా చూస్తాము. అయితే ఈ ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ సమస్యలో అధికంగా కనిపించే సమస్య డిస్క్ బల్జ్ అన్నట్టుగా చెప్తాము. సో మామూలుగా ఈ డిస్క్ అన్నట్టుగా 2 ఎముకల మధ్యలో ఉన్న కుషన్ అనుకొని మనం చెప్పవచ్చు. ఇది ఒక రబ్బర్ వాషర్ మాదిరిగా ఉంటుంది. ఆ రబ్బర్ వాషర్ మధ్యలో ఒక జెల్ పదార్థం అనేది కనిపిస్తుంది. సో ఈ రబ్బర్ వాషర్ కొంచెం చీరుకుపోయి అక్కడ తెగ్గి ముందు అన్నట్టుగా సాగుతూ లోపట ఉన్న జెల్ బయటికి వచ్చేస్తుంది అనుకోండి. ఇటువంటి పక్షంలో దీన్ని డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూజన్స్, డిస్క్ ప్రొలాప్స్ అన్నట్టుగా అంటుంటారు. సో ఈ సమస్యలు అధికంగా కనిపించే అవకాశము మనం ఈ మధ్య చూస్తున్నాము. ఎందుకంటే మనకు ఆ పోస్చర్, మనకు నడుము ఏ విధంగా ఉండాలో ఆ పోస్చర్ అనగా సరిగ్గా లేక మనము పండుకోవడంలో ఇబ్బంది ఉండడము, ఎక్కువ కూర్చోవడము, సరిగ్గా కూర్చోకపోవడం, మన పొజిషన్ అనగా ముందుకు జరిగి కూర్చోవడం కానీ రైట్ లెఫ్ట్లో కూర్చోవడం, ఇవన్నీ జరగడం వల్ల మనకు ఈ సమస్యలు పోస్చర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఈ డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం అనేది చూస్తున్నాం. ఓకే అండి, హోమియోపతి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆర్థరైటిస్కి అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్కి? జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లం అంత త్వరగా తగ్గదు అంటుంటారు కదా, సో ఎంతవరకు యూజ్ అవుతుంది? ఓకే,
సో మామూలుగా మనం ఇందాక డిస్కస్ చేసాము నీ జాయింట్ రీప్లేస్మెంట్ గురించి. సో ఒకవేళ అనుకోండి పాలియేటివ్ థెరపీ అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఆస్టియో ఆర్థరైటిస్ మరియు ఇతర ఆర్థరైటిస్ సమస్యలు మనకు చిన్న వయసు, నడి వయసు ఉన్న వాళ్ళు, పెద్ద వయసులో కొంతమందికి మనకు పూర్తిగా తగ్గించే అవకాశం అన్నట్టుగా ఈ GCS సిస్టమ్, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అడ్వాన్స్ జీనోమ్ థెరపీ ద్వారా ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు శాశ్వత పరిష్కారం తప్పకుండా వస్తుంది. అంటే నొప్పి అర్లీగానే తగ్గొచ్చు మనకు, కానీ తిరిగి రావడం పోవడం తీవ్రత నెమ్మదిగా దిగడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. కొన్ని రోజులు వాడిన తర్వాత వీటికి పూర్తి శాశ్వత పరిష్కారం వచ్చి నొప్పి 0% అనేది కనిపించే అవకాశం ఉంది. సో ఈ GCS సిస్టంలో గుజ్జు బాడీలోనే ఉత్పత్తి జరుగుతూ తొందరగా గాయం మానేటట్టుగా మనం ఇంప్రూవ్మెంట్ చేస్తాము. అదేవిధంగా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇక కీళ్ళలో మానే శక్తి పూర్తిగా లేదు, ఇక్కడ అవకాశమే లేదు మనకు ఇక్కడ. సో ఇటువంటి సమయంలో చాలా బరువు ఉన్నారు, ఇవన్నీ మనం చూసి వీళ్ళకు సపోర్టివ్ ట్రీట్మెంట్తో సహా పాలియేటివ్ పెయిన్ కోసము సబ్సైడ్ చేసే మెడిసిన్స్ ఇవ్వడం చూస్తాము. సో మనం ఇంగ్లీష్ పెయిన్ కిల్లర్స్ వాడడం కైనా హోమియోపతి పెయిన్ కిల్లర్స్లో పెయిన్ కోసం వాడుతూ 0% సైడ్ ఎఫెక్ట్స్తో మనం యూజ్ చేసి వీళ్ళకు నొప్పి అన్నట్టుగా తగ్గించే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి మేడం. రమేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడిగానా? నా క్వశ్చన్, నా వయసు 60 సంవత్సరాలు. ఓకే, నాకు డిష్ అంటారు, డిఫ్యూజ్ హైపోసిడిసిస్ అని అన్నారు. ఓకే, అయితే దీనికి హోమియోపతిలో దీనికి ఉందా? మీరు మొత్తం సమస్య ఏంటి సరిగ్గా చెప్పండి అండి, అది సరిగ్గా మీరు చెప్పలేదు. ఇట్లా తుమ్మినప్పుడు కానీ మన అందులో నాకు ఇట్లా హలో రమేష్ గారు. రైట్. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది కొన్ని రకాల పదార్థాలు తిన్నప్పుడు పెయిన్స్ ఎక్కువ అయ్యాయని చెప్పడం మనం వింటుంటాం. సో వీళ్ళకి డైట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ డైట్ని ఫాలో అవ్వాలి, ఏ డైట్ని అవాయిడ్ చేయాలి? ఓకే, ముఖ్యంగా చూడండి ఆర్థరైటిస్లో కావాల్సిన డైట్లో మనం కాల్షియము, విటమిన్ డి డైట్ అధికంగా అవసరం అన్నట్టుగా చూస్తాము. సో కొంతమందిలో వాతం ఉన్న వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వాళ్ళలో గౌటీ ఆర్థరైటిస్, ఇటువంటి పక్షంలో వాళ్ళకు కొన్ని నియమాలు పాటించి తగ్గించే అవసరం అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ గౌటీ ఆర్థరైటిస్లో అధిక ప్రోటీన్ అన్నట్టుగా మామూలుగా వాళ్ళు మాంసాహారము, ఆల్కహాల్, పప్పులు ఇవన్నీ కూడా మానడానికి అవకాశం, తక్కువ చేయడానికి అవకాశం ఉంది. రెండవది, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో వాతం సంబంధించి వాళ్ళకి ఎలర్జీస్ ఉన్నా, ఏదైనా పడకపోయిన పదార్థం ఉన్నా వాళ్ళు ఇది అవాయిడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇవి కాక వీళ్ళు ఆహారం తీసుకోవడంలో కాల్షియం ఉన్నవి మామూలుగా గుడ్డు, పాలు, పాలకూర ఇవన్నీ కూడా, ఆకుకూరగాయలు, పచ్చి కూరగాయలు ఇవన్నీ అధికంగా తినాలి. చాప మరియు ఫోర్టిఫైడ్ సీరియల్స్ అంటే విటమిన్ డి మనకు సప్లై చేసేవి ఇవి కూడా తినాలి. ఇది కాక ప్రతిరోజు 15 మినిట్స్ ఎండలో కూర్చుంటే విటమిన్ డి న్యాచురల్గా మనకు సన్ ద్వారా మనకు వచ్చే అవకాశం అనేది ఉంది. మన చర్మమే ఉత్పత్తి చేస్తుంటుంది విటమిన్ డి. సో ఈ విధంగా మనం ఆహారం మరియు ఊర్జకు సంబంధించి విటమిన్ డి లోపం అనేది తగ్గించే అవకాశం అనేది చూస్తాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నా పేరు సైదుల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం సైదుల్ గారు, చెప్పండి. సార్ నాకు 33 సంవత్సరాలు సార్. ఓకే, నేను కొంచెం 85 కేజీల దాకా బరువు ఉంటాను సార్. ఓకేనండి. నేను భారత ఆహార సంస్థలో కాజీపేటలో చేస్తున్నాను సార్. ఖమ్మం నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను సార్. నేను ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తాను సార్. నాకు ఇక్కడ బ్యాక్ బోన్ కి కింద వైపున అంటే కొంచెం బ్యాక్ షీట్ అక్కడ నొప్పి, మళ్ళీ మోకాలు రెండులు బాగా నొప్పి వస్తాయి సార్ నాకు. ఓకేనండి, అంటే మీరు చైర్ కార్లో ప్రయాణం చేస్తున్నారా లేక బస్లో? ట్రైన్ సార్, ట్రైన్ ప్రయాణం చేస్తాను. ఓకే, మామూలుగా చూడండి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకు మోకాలు కదలిక ఉండకపోవడము, అంటే ప్రయాణంలో 3-4 గంటలు పడిపోతున్నాయి, పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి, సుమారుగా 5-6 గంటల వరకు ప్రయాణమే ఉంటుంది మీకు. అది కాక
ఇక జాయింట్స్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోతున్నాయి, స్టిఫ్నెస్ అన్నట్టుగా జరుగుతుంది, ఒకటే రకంగా మనము జాయింట్స్ చూస్తున్నాము, లేక కాకిక్స్లో అక్కడ ఒత్తిడి జరుగుతూ మనకు సమస్యలు మొదలైపోతున్నాయి. సో వ్యాయామం అన్నట్టుగా తప్పకుండా మీరు చేసి ఈ నొప్పిని తగ్గించే అవకాశం చూడాలి. లేకపోతే మీరు ఇతర మార్గమైన అంటే మనకు ట్రావెలింగ్ లేకుండా షిఫ్ట్ అయిపోయి మేనేజ్మెంట్ పరంగా చేయాలి. లేక హోమియోపతి చికిత్స ద్వారా నొప్పి తగ్గడానికి అవకాశం ఏదైనా ఉంటే తప్పకుండా మేము హెల్ప్ చేద్దాము. మీరు దగ్గరలో ఉన్న హోమియో కేర్ సెంటర్కి ఒకసారి సంప్రదించండి. ఓకే అండి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు ఎక్సర్సైజెస్ చేయొచ్చా చేయకూడదా? అంటే కొంతమంది పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని మధ్యలో ఆపేస్తుంటారు, అసలు చేయరు. అసలు చేయొచ్చా లేదా? చూడండి, మొదటిలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎక్సర్సైజెస్ చేసినప్పటికీ తప్పకుండా వీళ్ళకు సమస్యలు కొంచెం ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తాయి. అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువైతుంది అనుకోండి, మనకు బహుశా ఇవి ఫ్రీగా జరిగి నొప్పి తగ్గించే అవకాశం కూడా చేస్తున్నాయి. అంటే మనకు అక్కడ సమస్య ఉంది కాబట్టి నొప్పి వస్తుంది, ఆ సమస్య తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజెస్ అన్నట్టుగా మనం చెప్తాము. సో ఇవన్నీ కూడా మనం పాటించడానికి అవసరం ఉంది. కొన్ని పేషెంట్స్ ఎట్లయితే అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తారు. ఆ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకు ఈ నొప్పి తగ్గించే అవకాశము, వీళ్ళకు మొబిలిటీ మంచిగా అయ్యే అవకాశం అన్నట్టుగా చూస్తాము. ప్రతి మనిషికి ఒకే రకంగా ఎక్సర్సైజెస్ ఉండవు. సో వాళ్ళ డాక్టర్, వాళ్ళ ఫిజియోథెరపిస్ట్ ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ విధంగానే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే అండి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలాగే డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రీట్మెంట్తో పాటు, అలాగే రాకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. మామూలుగా విటమిన్ డి మరియు కాల్షియం అన్నట్టుగా ప్రతిసారి పరీక్ష చేయించి బాడీలో సరిపోయినట్టుగా ఉందా లేదా, లేక సప్లిమెంటేషన్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా అన్నట్టుగా తెలుసుకోవాలి. మూడవది, ఏదైనా ఇన్ఫెక్షన్ అన్నట్టుగా ఉంటే వాటికి తగ్గడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి. మామూలుగా డాక్టర్ చెప్పినట్టుగా పూర్తిగా పాటించి సెల్ఫ్ మెడికేషన్ చేయకుండా పెయిన్ కిల్లర్స్ మరియు యాంటీబయాటిక్స్ తక్కువ వాడడం వల్ల మనకు చాలా హెల్ప్ అనేది కనిపిస్తుంటుంది. ఓకే అండి. ఆర్థరైటిస్ అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో సర్జరీ లేకుండా మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.